ఇంటింటికి గుడి అంటే ఏమిటి? మన ఆత్మమే గుడి. ఆత్మలో పరమాత్ముడు నెలసి ఉన్నాడు. ఆ శక్తినే మనల్ని రక్షిస్తున్నది, మాట్లాడిస్తున్నది, తింటున్నది. ఏడుస్తున్నాం, కామక్రోధాలతో పీడించబడుతున్నాం, మళ్ళీ రోగగ్రస్తులైపోతున్నాం. అంతా కూడా మనం చేసుకున్నటువంటి కర్మఫలంతోనే అన్నీ కూడా పోతున్నాయని మనకు భగవద్గీత బోధించింది. అటువంటి భగవద్గీతను అందరూ నేర్చుకుంటున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు. ప్రతినిత్యము ఒక అధ్యాయం ఇంట్లో పారాయణం చేయమని స్వామీజీ ఆజ్ఞ ఇచ్చారు. చాలామంది చేస్తున్నారు. చాలామంది సోంబేరులు చేయటం లేదు. వాళ్ళందరూ చేయాల్సిందే. మళ్ళీ చేయక తప్పదు. అది మనం బతికేంతవరకు మంచి ఛాన్స్ అది. ఆ ఛాన్స్ మనం పోయిన తర్వాత ఉండదు కదా. ఆ ఛాన్స్ని మనం అంతా కూడా మళ్ళీ వినియోగించుకుందాం. అందరూ భగవద్గీతలో ఎవరు చేరలేదు చేరండి. భగవద్గీత పఠనం చేయండి. రీడింగ్ చూసుకొనైనా చదవండి. అది ఒక తపస్సే కదా.